హలో మై డియర్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ విత్ ఎన్ని వీడియో. నేనే మీ అభి, మీరు చూస్తున్నారు అభి ఫ్యామిలీ. ఈ వీడియోలో మనం ఏం చూడబోతామంటే ప్రో కబడ్డీ సీజన్ 11 ఆప్షన్లో మన తెలుగు టైటన్స్ అనేది క్రిషన్ దుల్ అంటే రైట్ కార్నర్ ప్లేయర్ని 70 లక్షలు పెట్టుకునింది. ఇదన్నీ మనకు తెలిసిన విషయమే. ఈ వీడియోలో మనం ఏం చూడబోతామంటే క్రిషన్ దుల్ స్టాట్సే చూడబోతామండి. అతని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, అతను మంచి ప్లేయరా లేకపోతే వరస్ట్ ప్లేయరా అని మొత్తం డీటెయిల్గా చూడబోతాం. అఫ్కోర్స్ మంచి ప్లేయరే, స్టాట్స్ చూద్దాం రండి. అఫ్కోర్స్ అండి, అతను వచ్చి అక్టోబర్ 20, 2002 అనేది పుట్టాడు. అతను వయసు వచ్చి జస్ట్ 22 మాత్రమే, 22, 23 పెట్టబోతుంది. పొజిషన్ నేను చెప్పినట్టు రైట్ కార్నర్ డిఫెండర్ అనొచ్చు. టోటలీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను యువ కబడ్డీలో అతను ఎలా పర్ఫార్మెన్స్ ఇచ్చినాడో డీటెయిల్గా చెప్తాను. యువ కబడ్డీ సిరీస్లో వచ్చి 28 మ్యాచెస్ అనేది అతను ప్లే చేసినాడు. 28 మ్యాచెస్ ప్లే చేస్తే 121 పాయింట్స్ టోటలీ సంపాదించినాడు. అఫ్కోర్స్ ఇట్స్ గుడ్ నెంబర్ అనొచ్చు. ప్రతి మ్యాచ్కి యావరేజ్గా ఎన్ని పాయింట్స్ సంపాదిస్తున్నాడంటే 4.32 అంటే ఈజీగా 4 పాయింట్లు అనేది సంపాదిస్తున్నాడు మ్యాచ్కి. యువ కబడ్డీ సిరీస్లో అయితే ఇది అతని పర్ఫార్మెన్స్. ప్రో కబడ్డీ ఆడినాడా బ్రో అంటే ఆడినాడు. 3 సీజన్స్ అనేది మొత్తానికి క్రిషన్ దుల్ ఆడినాడు. 3 సీజన్స్ వచ్చి 2 సీజన్స్ వచ్చి దబాంగ్ దిల్లీ కేసీ టీం కొరకు ఆడాడు. సీజన్ 10లో పాట్నా పైరేట్స్ కోసం ఆడాడు. ఇక్కడే మన తెలుగు టైటన్స్ కోచ్ క్రిషన్ కుమార్ హూడా మాస్టర్ ప్లాన్ తెలుస్తుంది. సీజన్ 8, సీజన్ 9 దబాంగ్ దిల్లీకి ఆడాడు కదా. అప్పుడు కోచ్ దబాంగ్ దిల్లీకి ఎవరంటే క్రిషన్ కుమార్ హూడా అని అక్కడ కోచింగ్ అనేది చేస్తున్నాడు. ఆ ప్లేయర్ని అలానే తెలుగు టైటన్స్కి అనేది లాంచ్ చేశాడు, అంటే ఇంపోర్ట్ చేశాడు అనొచ్చు. మాస్టర్ మైండ్ అనొచ్చు క్రిషన్ కుమార్ హూడా గారికి. ఓకే, సీజన్ 8లో అతని పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చెప్తా చూడండి. 21 మ్యాచెస్ ప్లే చేసినాడు. 21 మ్యాచెస్ ప్లే చేస్తే 27 ట్యాకిల్ పాయింట్స్. సీజన్ 9లో 21 మ్యాచెస్ ప్లే చేస్తున్నాడు, 34 పాయింట్స్ అనొచ్చు. సీజన్ బై సీజన్ అతని పర్ఫార్మెన్స్ అయితే ఇంక్రీస్ అవుతూనే ఉంది. సీజన్ 10లో పాట్నా పైరేట్స్కి వచ్చాడు. పాట్నా పైరేట్స్కి 24 మ్యాచెస్ ఆడితే 78 పాయింట్స్ అనేది సంపాదించాడు. ఈ సీజన్ ఎన్ని ట్యాకిల్స్ చేస్తారో మీరే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అఫ్కోర్స్ ఒక కీ ప్లేయర్గా ఉండబోతాడు. మేబీ స్టార్ ప్లేయర్గా రావచ్చు, ఎందుకంటే ఏజ్ తక్కువే ఉంది కాబట్టి. మేబీ ట్రావెల్ కూడా చేయవచ్చు తెలుగు టైటన్స్తో. చూద్దాం ట్రావెల్ చేస్తాడా లేకపోతే మధ్యలోనే ఎక్కడన్నా దిగేస్తాడని. ఓకే గైస్, అంతే. ఇదే క్రిషన్ దుల్ మొత్తం స్టాట్స్ అనొచ్చు. ఇంకే ప్లేయర్ గురించి అయినా తెలుసుకోవాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా ప్లేయర్స్ గురించి స్టాట్స్ అయితే అప్లోడ్ చేస్తాను. ఇది సెకండ్ ప్లేయర్. థర్డ్ ప్లేయర్ గురించి మేబీ రేపు కానీ ఎల్లుండి కానీ ఖచ్చితంగా వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. అండ్ ఇన్ని డీటెయిల్స్ చెప్పాను కదా, ఇంకా ఇలాంటి డీటెయిల్స్ చాలా తెలుసుకోవాలంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా మోర్ డీటెయిల్స్ అనేది మీరు తెలుసుకోవచ్చు. దాని తర్వాత అక్కడ థమ్స్అప్ బటన్ కూడా ఉంటుంది. థమ్స్అప్ అనేది ప్రతి ఒక్కరు కొట్టేసి వెళ్ళిపోండి. థమ్స్అప్ మీన్స్ లైక్ చేసేయండి. అంతే గైస్, ఈ వీడియో నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పుడు దాకా సైనింగ్ ఆఫ్ యువర్ అభిషేక్ నితిన్. టేక్ కేర్ అండి.